ఎట్లయిపోయిండ్రంటే ఏ పెద్ద పెద్ద కోట్లకే దిక్కులేదాడ ఈ రేస్ పట్టుకొని కేటీఆర్ అరెస్ట్ చేస్తారా? అసలే కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే కేటీఆర్కే ప్లస్ అని చెప్పి తెలంగాణ దునియా మొత్తం మాట్లాడుకుంటుంది. స్కామ్ జరగలేదని నేను చెప్పట్లే, బరాబర్ జరిగింది. కానీ కేటీఆర్ అరెస్ట్ ఎవరికి ఇబ్బంది? రేవంత్ రెడ్డి గారికే ఇబ్బంది. ఎందుకంటే ఇంకా ఇక్కడ సానుభూతి ఎవరి మీద వస్తుంది? కేటీఆర్ మీద వస్తుంది. మీరు ఆలోచించవచ్చు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేందంటే ఎన్నికల ముందర చంద్రబాబు నాయుడిని ఒక చిన్న కేసులో తీసుకుపోయి జైల్లో పెట్టడం. అది అమాంతమైనటువంటి ఓటు బ్యాంకుని సంపాదించి పెట్టింది చంద్రబాబు నాయుడు గారికి. ఎవరు అవునన్నా కాదన్నా మా తెలుగు ప్రజలు, మా తెలంగాణ ప్రజలు సెంటిమెంట్స్కి వాడిపోతారబ్బా. సో అదే అదునుగా చూసుకొని రాజకీయ నాయకులు పావులు కలుపుతూ ఉంటారు. ఇట్లా ఒకటి 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 చదరంగా మారుతూ ఉంటారు. రాజు కావాలనుకుంటే రాజు వస్తాడు, రాణి కావాలనుకుంటే రాణి వస్తుంది. మంత్రులు కావాలంటే మంత్రులు అటు పోమంటే అటు పోతాడు, ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీలో వస్తాడు. మొత్తానికి రాజకీయ నాయకులు ఒకవైపు, మా తెలంగాణ ప్రజలు ఒకవైపు. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు. చుక్కలు ఎవరు? మా తెలంగాణ ప్రజలు. చంద్రుడు ఎవరు? ఈ రాజకీయ నాయకులు. మధ్యలో బలి పశువు చేసేది, ఆగం చేసేది తెలంగాణ ప్రజల్నే. ఓకే, కేటీఆర్ అన్న ఈ లోపల మంచిగా తినండి, మీరు వీరతిలకాలు దిద్దించుకోండి, మీరు రైతుల స్టాండ్ బై తీసుకోండి. నిజంగానే చేస్తున్నా, యాక్టింగ్ చేస్తున్నా తెలియదు, కానీ మొత్తానికైతే ఇక మీరు తప్ప తెలంగాణకి మళ్ళీ ఎవరున్నారో అర్థమవుతలేదు. కొత్త పార్టీ ఏమైనా వస్తుందా అంటే ఎవరు పెడతారో అర్థమవుతలేదు. సో ఇప్పుడు ఏంటంటే మీరు జైలుకి వెళ్ళే లోపలనే మంచిగా తినాలి 3 పూటల.